సరిగ్గా 10 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారితో ఎస్ఎం కృష్ణ గారు పోటీ పడ్డారా లేక ఆయన ఈయనతో పోటీ పడ్డారా అంటే చెప్పడం కష్టం. కానీ ఇరు దిగ్గజాల పోటీతో భారతదేశ ఐటీ రంగానికి బెంగళూరు, హైదరాబాద్ రెండు కళ్ళుగా నిలిచాయి. ఎస్ఎం కృష్ణ బెంగళూరుని సిలికాన్ వ్యాలీలా మార్చారు. రోడ్లు వేశారు, కరెంట్ ఇచ్చారు, పెట్టుబడులు తెచ్చారు, ప్రభుత్వ మద్దతుతో బ్రాండ్ ఇమేజ్ పెంచారు. చంద్రబాబు గారు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారు, పెద్ద కంపెనీలు రప్పించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇక్కడే. ఈ గవర్నెన్స్తో టెక్నాలజీ వాడకం పెంచారు, మనుషులకు స్కిల్స్ నేర్పించారు. అలాగే సైబరాబాద్ అనే మహానగరాన్ని నిర్మించి లక్షలాది ఉద్యోగాలు సృష్టించారు. బెంగళూరు కంటే మేటి ఐటీ సామ్రాజ్యాన్ని చేశారు. ఇద్దరు పోటీ పడ్డారు కాబట్టి రెండు సిటీలు బాగా డెవలప్ అయ్యాయి. ఒకరిని చూసి ఒకరు ఇంకా బాగా చేశారు, దేశానికే స్ఫూర్తినిచ్చారు. ఇప్పటికీ బెంగళూరు, హైదరాబాద్ ఐటీలో టాప్. మంచి పాలసీలు, విజన్ ఉంటే ఏదైనా సాధించవచ్చని చూపించారు వీళ్ళిద్దరూ. వాళ్ళ కృషి ఎప్పటికీ ఉంటుంది. చంద్రబాబు నాయుడికి మరో అదృష్టం వచ్చింది. మరొక నగరం అమరావతి రూపంలో. దానిని క్వాంటమ్ వ్యాలీగా మార్చబోతున్నారు. ఆరోగ్యకరమైన పోటీనిచ్చే దిగ్గజ ఎస్ఎం కృష్ణ గారు ఉంటే ఈరోజు మొదలవుతున్న అమరావతి పునఃప్రారంభం చూసి పులకించిపోయేవారు, సంతోషపడేవారు, ఆనందపడేవారు. రాజకీయ నాయకుల్లో పోటీతత్వం అలా ఉండాలి కానీ అక్కసుతో కడుపు మంటతో రాష్ట్రానికి దోహం చేసే సైకోలా ఉండకూడదు. అద్భుత నగర నిర్మాణానికి పునాది పడుతున్న ఈరోజు ఆంధ్రులు సంతోషంతో పులకించిపోతా అంటే కొంతమంది సైకోలు కడుపు మంటతో కంట రక్త కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళ బాధ, వాళ్ళ కంట కన్నీరు, వాళ్ళ ఏడుపులే నవ్యాంధ్రప్రదేశ్కి దిష్టి చుక్క. నమస్కారం. తెలుగువారి ఆశలకు జీవం చంద్రబాబు. ప్రపంచాన్ని గడగడలాడించి అల్లకల్లోలం సృష్టించిన కరోనా వైరస్ను నియంత్రించేందుకు తయారైన వ్యాక్సిన్లలో 33% వాటా హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీదే. బయోటెక్ సంస్థను ప్రోత్సహించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఈ జీనోమ్ వ్యాలీలో 200కు పైగా ప్రధాన ఫార్మాస్యూటికల్ కంపెనీలు, 10,000 మందికి పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ప్రపంచం మొత్తంలోని టీకాలలో 3వ వంతు ఇక్కడ నుంచే వస్తున్నాయి. విశాలమైన రాజధాని యొక్క ప్రాధాన్యత ఏమిటో హైదరాబాద్ను చూస్తే అర్థమవుతుంది. విజన్తో హైదరాబాద్లో చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందు ఫలితాన్ని ఇచ్చింది. హైదరాబాద్ కేవలం తెలంగాణకే కాదు, దేశంలోనే నేడు అతిపెద్ద నగరం అయింది. అదే అనుభవంతో ఆర్థిక ప్రజా రాజధాని చేయాలని ప్రభుత్వం అమరావతి నిర్మాణం తలపెట్టింది. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభం కానున్నాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నాడు దెబ్బతీసిన బ్రాండ్ను పునరుద్ధరిస్తూ ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ఇతర రాష్ట్రాలకు దీటుగా రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు ₹1 తీసుకోకుండా రేయింబవళ్లు క్యూలో నిలబడి 58 రోజుల్లో 34,281 ఎకరాల భూముల్ని స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. 2015 అక్టోబర్ 22న రాజధానికి ఉద్దండరాయనిపాలెంలో దేశం మన వైపు చూసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 2015లో పనులు ప్రారంభించి హైకోర్టు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస భవనాలు, రహదారుల నిర్మాణాన్ని చేపడితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరించి భూములిచ్చిన రైతులను అక్రమ కేసులతో వేధించి అవమానించి రాజధాని పనులు నిలిపివేశారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అక్కడే ఆగిపోయిన మహత్కార్యం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ దేదీప్యమానమైంది. ఏపీ రాష్ట్రానికి ఆత్మ లాంటి రాజధాని అమరావతిని విశ్వనగరిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం కట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు శంకుస్థాపనకు నోచుకుంటున్న వేల కోట్ల ప్రాజెక్టులు ఏపీలో అద్భుత అమరావతి ఆవిష్కరణకు బాటలు వేస్తాయని ఆశిద్దాం. 1631 రోజుల అమరావతి రైతుల పోరాటం, 250 మంది రైతుల ప్రాణత్యాగం, దుర్మార్గుడి పాలనలో మహిళా రైతులను సైతం విచక్షణారహితంగా కొట్టించిన సైకో పాలన చూసాం. 29,000 మంది రైతులు
34,000 ఎకరాల వితరణ. మన రాష్ట్రం, మన రాజధాని, మన కోసం త్యాగం చేసిన ఆ రైతుల త్యాగ ఫలం దార్శనికుడు చంద్రబాబు నాయుడు కన్న కలలు నెరవేరుతున్న రోజు. అన్స్టాపబుల్ అమరావతి పునఃప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు రానున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలుకుతూ 1,000 కోట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. పునాది పడేది నేడే. ఆంధ్రుల కలల సౌధం అమరావతి పునఃప్రారంభానికి సిద్ధమైంది కూడా ఈరోజే. అన్స్టాపబుల్ అమరావతి పునఃప్రారంభం మే 2, 2025. విధ్వంసం నుంచి వికాసానికి, శిథిలాల నుంచి శిఖరాలకు, నవ్యాంధ్ర నుంచి స్వర్ణాంధ్రకు, 5 కోట్ల ఆంధ్రుల కలల సాకారానికి నేడు అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి విచ్చేస్తున్న ప్రజల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీకి స్వాగతం, సుస్వాగతం. విశ్వయోగి రాకకు ఎదురు చూస్తున్న ఏపీ ఆత్మ నేడు అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన. స్వాగతం పలకనున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. 20 అడుగుల ఎత్తైన పైలాన్ ఆవిష్కరణ, 58,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం, 5 లక్షల మంది తరలి వస్తారని అంచనా, భారీ బహిరంగ సభ. చారిత్రక దినంగా మిగిలిపోనున్న మే 2, 2025. రాష్ట్ర చరిత్రలో మే 2, 2025 కీలకమైన రోజు. ఒకే రోజున ఒకేసారి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వస్తున్నారు. రాజధానిలో 49,040 కోట్లతో చేపట్టిన 74 ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. దీనితో పాటు రాష్ట్రంలోని DRDO, DPIIT, NHAI, రైల్వేకు సంబంధించిన ప్రాజెక్టులు కలుపుకొని మొత్తంగా 57,962 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. క్యాపిటల్ సిటీ పనుల పునఃప్రారంభంలో భాగంగా ఒక్క అమరావతిలోనే 49,040 కోట్లతో చేపడుతున్న 74 ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటికి అదనంగా 5,028 కోట్లతో చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగుతుంది. అలాగే 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. మరో 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మొత్తం 57,962 కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని సుదినంగా మిగలనుంది. రాజధానిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు కొత్తవి నిర్మించడంతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాల భవనాలు, ఇలా మొత్తం 74 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 1,459 కోట్లతో నాగాయలంకలో DRDO చేపట్టే క్షేపణ ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. 100 కోట్లతో విశాఖలో DPIIT చేపట్టే యూనిట్ మాల్కు, 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ మల్లప్ప గేట్ రైల్ ఓవర్ నిర్మాణానికి, మరో 3,176 కోట్లతో NHAI చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 3,680 కోట్లతో NHAI నిర్మాణం పూర్తి చేసిన 8 జాతీయ రహదారి ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 254 కోట్లతో చేపట్టిన 3 రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఈ సందర్భంగా జాతికి అంకితం చేస్తారు.